నా పేరు సీతారాం రెడ్డి. నేను ఆర్డిఎస్ మాజీ చైర్మన్ని. ముఖ్యంగా ఈరోజు మనం ఆర్డిఎస్ ఎడ్వర్క్స్ దగ్గర ఉన్నాం. ఎందుకనగా ఈరోజు కేఆర్ఎంబి చైర్మన్ గారు, మెంబర్ గారు, అలాగే సిఈలు కర్ణాటక ప్రాంతం, అలాగే ఈ గారు, మన ప్రాంతం ఏఈ గారు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి డిఈ గారు, ఏఈ గారు రావడం జరిగింది. మరి మన ప్రాంతంలో ఉన్న సమస్యలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలియజేయాల్సిన అవసరం రైతుల పక్షాన ఉందని అది తెలిసిన వెంబడే నేను ఇక్కడికి రావడం, మనం కూడా మాట్లాడాలి, మనం కూడా రిప్రజెంట్ చేయాలని ఇక్కడికి రావడం. వారు కూడా చాలా శ్రద్ధతో మనం చెప్పిన అన్ని విషయాలు కూడా మరి ఈరోజు ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఈ యొక్క ఆనకట్ట పురాతనమైంది. ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ కానీ, రివర్స్ లూయిస్ కానీ, కట్ట కూడా 75 సంవత్సరాల పైబడి అయ్యిందని కూడా దీని అంతటా కూడా స్ట్రక్చర్ మార్చాలని చెప్పడం జరిగింది. వారు కూడా దానికి సముఖత మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్యాకేజ్ 1 కానీ ప్యాకేజ్ 2 పనులు కానీ కర్ణాటకలో జరగలేదు. ప్యాకేజ్ 2 జరిగినందుకు 3 జరిగినా 4 జరిగినా మాకు ఏదైతే డిశ్చార్జ్ ఉందో ఆ నీళ్లు రావని కూడా వారికి సవివరంగా తెలియజేయడం. అదే కెనాల్ ఎమ్మడి కూడా 2 కిలోమీటర్లు అందరం కూడా బై వాక్తురు సర్వే చేయడం. ఈ యొక్క కెనాల్ని కూడా మరి ఎక్కడ కూడా కంపలు పెరిగాయని కూడా తెలియజేయడం. వారు కూడా దానికి ఈ బోర్డు పరిధిలోకి తెస్తే బాగుంటుంది, ఖచ్చితంగా ఈ యొక్క ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ని బోర్డు పరిధిలోకి తేవాలంటే వారు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి మేము దాదాపు 150 నుంచి 200 నుంచి 400 టీఎంసీలు కింది ప్రాంతమైన శ్రీశైలం పోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ 30 టీఎంసీల రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని కూడా తెలియజేసుకోవడం జరిగింది. మరి రాను ఇబ్బంది అవుతుందంటే సరేనని కూడా వాళ్ళు ఆలోచిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక వాళ్ళు మనం 30 కోట్లు పెండింగ్ ఉందని మన ప్రభుత్వంపై నెట్టివేయడం జరిగింది. వాళ్ళంతా కూడా బుక్లెట్ ద్వారా విన్నవించుకున్నారు. మనకేమో ఇక్కడ మన అధికారులు సి కానీ ఎస్సీ కానీ ఎవరు రాలేదు కాబట్టి మరి ఉన్న అధికారులు తేలేదు, వాళ్ళు కొత్తగా వచ్చారు. మరి ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ కూడా ఇక్కడికి ఎవరు రాలేదు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడైనా మన ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ మంత్రి గారు కానీ లోకల్ పొలిటీషియన్స్ కాంగ్రెస్ పార్టీ, మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క కేఆర్ఎంబి చైర్మన్ గారు చూశారు, ఇక్కడ విజిట్ చేశారు. ఈ ప్రాంతం ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మనం వారికి తెలియజేయాలని ఈ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులన్నా కనీసం స్పందించినందుకు వారికి రైతుల పక్షాన ధన్యవాదాలు.